శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో నవంబర్ 4వ తారీఖు మంగళవారం. ఈరోజు సూర్యోదయం అనేది 6 గంటల 19 నిమిషాలకి, సూర్య అస్తమం అనేది సాయంకాలం 5 గంటల 40 నిమిషాలకి. ఇక చతుర్దశి తిథి అనేది రాత్రి 10 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పౌర్ణమి రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక నక్షత్రం ఏదైతే ఉందో అది రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. ఆపై అశ్విని నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక దినసరి యోగాల్లో వజ్రయోగం అనేది మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకి, తదనంతరం సిద్ధి యోగం రావటం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం. ఉద్యోగస్తులకి తమ కింద వారితోనూ లేదా పై అధికారులతోనూ ఎంతో కొంత ఇబ్బందులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు తమ దగ్గర పనిచేసే వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఆర్థిక అంశాల్లో పెద్దగా ప్రభావితం చేసే సంఘటనలు ఏవి కూడా ఈరోజు చోటు చేసుకోకపోవచ్చు. ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు అవసరం కలగచ్చు. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఈరోజు కొద్దిగా బద్ధకం వదిలెట్టి వాటికి కనుక పూనుకున్నట్టయితే విజయం మీ పక్షాన ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంతాన విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. మరి రేపటి నుంచి క్రమంగా ఒక 2-3 రోజులు కొంత ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలని సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఎంత వీలుంటే అంత మనం ప్రయత్నించి సానుకూలం చేసుకోవటం అనేది అవసరం. మిథున రాశి వారికి అన్ని విధాలా కొంత యోగ్యదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు. కొత్తగా ఉద్యోగం కావాలనుకునే వారికి కానీ, ఇప్పటికే ఉద్యోగంలో ఏవైనా సరే కొంత మంచి మార్పులు అన్వేషించే వారికి కానీ ఎంతో కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఆడవాళ్ళకి వృత్తిపరంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఆ బాధలు కొంతవరకు ఎక్కువ చూపచ్చు. అలాగే మరి ఏదైనప్పటికీ కూడా ఒకసారి ఈ శ్వాసకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ మిగతా అన్ని విషయాలు కూడా సానుకూలంగా పూర్తవటం అనేది చాలా ఆనందకరమైన, సంతృప్తికరమైన విషయం. కర్కాటక రాశి వారికి క్రమంగా కొద్దిగా అనుకూలమైన మార్పులు రావడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు కూడా ఏవైనా సరే ప్రయాణాలు అవసరమైన సందర్భాలు ఏర్పడవచ్చు. తోడబుట్టిన వారితో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత మీ బంధుమిత్రాదుల్లో, మీకు ఆత్మీయుల్లో ఎవరైనా సరే ఈరోజు కొంతవరకు దూర దేశ పర్యటన అనేది పెట్టుకోవచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు కనపట్టలేదు. సింహరాశి వారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో కొంత మంచి జరగడానికి ఉంటుంది. ఇతరత్ర మాత్రం ఆర్థికంగా కొంత నష్టపోవడానికి, ఆర్థికంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అంత సానుకూలకంగా ఉండదు. ఇక చిన్న అనారోగ్య బాధలు కూడా నరాలకు సంబంధించినవి కానీ, కీళ్ళకి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం కావాలన్నా, ఉద్యోగంలో మంచి జరగాలన్నా ఈరోజు ఎంతో కొంత దానికి అనుగుణంగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరిగినప్పటికీ కూడా ఇంట్లో ఎవరో ఒకరి అనాగరిక రూపైన ఖర్చులు ఎక్కువ అవటం అనేది మీకు కొంత బాధని కలిగిస్తుంది. సంతానాంశాల్లో ఈరోజు ఎంతో కొంత ఊరట లభిస్తుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఏవైనా కొత్త ప్రదేశాలు సందర్శించాలన్నా,
కొత్త వ్యక్తుల్ని కలియాలన్నా ఈరోజు సానుకూలకంగా ఉంటుంది. నాన్నగారి ద్వారా ఏదైనా సరే ఒక భరోసా మీకు కొంత సంతృప్తి కలిగించడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీదైన ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు సంతాన విషయాల్లో అయితేనేమి, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో అయితేనేమి ఎంతో కొంత ఇబ్బంది కలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే అనుకోని మార్పులు మీ జీవితంలోకి రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త అవసరం. ధనుర్రాశి. ధనుర్రాశి వారికైతే కనుక ఈరోజు ఇంట్లో కొంతవరకు ఏవో రకమైన వాదాలు కలహాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద అవన్నీ కూడా చివరి నిమిషంలో సమసిపోవటం అనేది కొంత మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో మాత్రం ఎక్కడొక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకునే ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత ఆలస్యం జరగచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం సంతృప్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు కూడా చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు కానీ విశిష్టమైన ప్రదేశాలు కానీ సందర్శించడం అనేది కూడా సంభవించవచ్చు. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇతరుల ద్వారా ఎంతో కొంత అభివృద్ధికి బాటలు వేసే సూచనలు లభిస్తాయి. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ఎక్కువ శాతం జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఆరోగ్యం విషయంలో అయితే, బయట నుంచి రావాల్సిన వాళ్ళ విషయంలో అయితే, మనం ఏదైనా సరే గౌరవ మర్యాదలు పొందవలసిన విషయాల్లో అయితే, ఇలా ఏ విషయంలో తీసుకున్నా కూడా ఎంతో కొంత ప్రతికూలత అనేది ఈరోజు కొంత కనిపిస్తుంది. కనుక వాటి విషయంలో కొంత జాగ్రత్త అవసరం అనేది చూడాలి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తలు మధ్య సమన్వయం పెరుగుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన విషయాల్లో ఒక ముఖ్యమైన మార్పు మీకు సంతృప్తి కలిగిస్తుంది. ఇవి ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా ఈ అభిజిత్ లగ్నం మంచి ముహూర్తాల విషయాల్లో అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేవి ఉదయం 10:25 నుంచి ఉదయం 11:51 వరకు, మళ్ళీ తెల్లవారుజామున 3:20 నుంచి తెల్లవారుజామున 4:45 వరకు, అంటే తెల్లవారితే 5వ తారీఖు వరకు. ఇక ఈరోజు కూడా మళ్ళీ ప్రత్యేక యోగాలు మనకు అనేకం ఉన్నాయి. ఇటు సర్వార్థ సిద్ధి యోగం అనేది మధ్యాహ్నం 12:34 నుంచి 6:20 వరకు, మరియు అమృత సిద్ధి యోగం అనేది కూడా మధ్యాహ్నం 12:34 నుంచి తెల్లవారుజామున 6:20 వరకు, రవి యోగం అనేది కూడా మధ్యాహ్నం 12:35 వరకు, తర్వాత మరి అమృత యోగం శుభయోగం అనేవి కూడా మధ్యాహ్నం 12:35 వరకు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు 5 యోగాల అద్భుత కలయిక. కనుక ఏదైనప్పటికీ కూడా మనం ముఖ్యమైన కార్యక్రమాలు తలపెట్టుకోవడానికి కూడా ఈరోజు దోహదపడుతుంది. ఇక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా మనకి విశిష్టతలోకి వస్తే కనుక దీన్ని వైకుంఠ చతుర్దశి అంటారు. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశిని ఈరోజు మరి మణికర్ణిక స్నానం అని చెప్పి పుణ్య నది స్నానం ఆచరించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసం నుంచి 4 నెలలు ఎవరైనా సరే వ్రతాలు చేసుకునే వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి కార్తీక చౌమాసి చౌదశి అనేది కూడా ప్రారంభం అవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు మరి ఎక్కువ విష్ణువు సంబంధించిన ఆరాధనకి అనుకూలకంగా ఉంటుంది. కనుక ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనేది శక్తి కొద్దీ జపించినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈరోజు దినదర్శిని.